ఏం కూరనమ్మా? దేవునికి దీపం పెట్టడానికి అన్ని బరువు లేదా? ఏంటదా మరి ఇప్పుడు పేపర్ల కోసం పోయిన కాడ అక్కడ కనిపించుండే ఒరిజినల్ అటు ఇంకట ఎట్లా హైదరాబాద్ అయితే డూప్లికేట్ ఒరిజినల్ ఇది ఊళ్ళో వస్తే దొరకలేదు. మన విలేజ్ 2 నిమిషాల విధంగా వస్తా అది తీసుకొచ్చిన ఆల్రెడీ ఈ మా అమ్మ నమ్ముతలేదు. అంటే ఒరిజినల్ తేనె ఇక్కడ దొరకదు అని చెప్పన్నది. నేను ఒకటే తీసుకుంది కానీ 2 తీసుకొచ్చిన అని చెప్పంటే అక్కడ ఒక ఆయన ఏం చేసిండు, ఆయనకు ఊరు నుండి తీసుకొచ్చిండు ఒక పెద్ద మనిషి. ఆయనకు ఇది ఆన్లైన్ లేదు. ఎవరు తురికైనా ఏం చేసిండంట ఒక 5 బాటలు తీసుకోండి ఇటువంటి 5 బాటలు తీసుకుంటే 380 రూపాయలు ఏమో ఒక్కొక్కటి అని చెప్పి తీసుకెళ్ళినట. 5 బాటలు తీసుకెళ్ళినట. 5 బాటలు తీసుకెళ్ళి ఆన్లైన్లో చేస్తున్నా అని చెప్పి ఆన్లైన్లో ఖాళీ దానిలో కొట్టలేదు. ఎంత 9 రూపాయలు 9 పైసలు కొట్టినాము ఒకసారి. అంటే మిగిలిన క్యాష్ చేతికి ఇచ్చేసి 1 రూపీ వచ్చిన చూడు నీకు వచ్చిందా అని చెప్పి చూపించిందంట. దానిలో వచ్చిందని చెప్పాను. తర్వాత 9 రూపాయలు 99 పైసలు కొట్టిండు. అవి ఇవి కలిపి 1000 రూపాయలు అయితే అని చెప్పి చూపించినట్టు. అయితే మిగిలిన పైసలు చేతికి ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చేసినా అని చెప్పంటే నేను వచ్చిన తర్వాత నాక్సా కావాలి బాబాయ్ ఉందా అని అంటే తీసుకుంటా అని చెప్పంటే సరే తీసుకో అని చెప్పాను. ఒకదానికి ఎంత అని చెప్పంటే 380 రూపాయలు అన్నాడు. అంటే కిలో ఉంటుంది. కిలోకి మరి ఇంత తక్కువనే తీయరు నాకు తెలిసి. మరి బకెట్లలో పోసుకొచ్చి పురుగులు అవి అంతా మొత్తం వడగట్టి పోతుండే అక్కడైతే అంతా ఏదో ఇప్పుడు తీసుకొచ్చి ఏదో అన్నట్టు చేస్తాను. అయితే నాకు ఒకటి కావాలి బాబాయ్ ఎందుకు ఇస్తావు అని చెప్పంటే ఎంత ఇస్తావు బేటా అని చెప్పాను. ఏముంది బాబాయ్ నువ్వు అమ్ముకునే రేట్ ఇచ్చేసారా నాకెందుకు అని చెప్పంటే సరే బాబాయ్ 300 ఇచ్చేసి అంటే 300 ఇవ్వని చెప్పాను. నాకు ఒకటి సరిపోతే బాబాయ్ నేను ఇచ్చేస్తున్నా అని చెప్పంటే వద్దు బేట ఆయన ఇంతకుముందు ఆయన కొట్టిండు తీసుకుపోయి చూడు అని చెప్పి నాకు అది చూపించేసరికి దాని మొత్తం అవన్నీ డబ్బులు లేవు దాన్ని. అయ్యో బాబాయ్ ఎందుకు మోసపోయినావు మరి అది 1000 రూపాయలు కాదు 9 రూపాయలు 99 పైసలు అని చెప్పంటే అయ్యో బేట దండం పెడతా 2 తీసుకోపో ఏమి ఇస్తావు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పోవాలి నాకు ఆ ఇల్లు తెలిసి ఇంటికి తీసుకుపోయి చిల్లర లేవని చెప్పి నాకు దాంట్లో ఫోన్లో కొట్టినా అని చెప్పి చూసిన బేట ఇప్పుడు నువ్వు చూడకపోతే నేను మోసపోతే తీసుకోబిడ్డా ఎట్లా వేసి అని చెప్పి తీసుకున్నాడు. మరి వైద్యులు అని చెప్పి ఎట్లా నమ్మాలి బాబాయ్ ఊరిపోతే వస్తా ఊళ్ళలో వస్తా దొరకలేదు అని చెప్పంటే ఆయన మూస్తాను అంతలేవు కదా అమ్మ చూస్తావు ఒక చిన్న ఏం కాదు 100 రూపీస్ నోట్ కదా ఫ్రెండ్స్ చూడు కదా 100 రూపీస్ నోట్ కదా ఆయన సైట్లో చెక్ చేసి చూపించాడమ్మా. ఇది ఆల్రెడీ మంట పడుతుంది కదా చూసిన ప్యూర్ అయితేనే కింద అది ఆకు అది కాలేదన్నమాట. ఇట్లా పెట్ట దగ్గర 100 రూపీస్ కాలేదా? అది ఊర్లోనే వర్జిగాంటి ఉంటుంది. మనకేమో బాపు తీసుకోమంటే తీసుకుంటే పోసిన చూడమ్మా ఇది అంటిపెట్టి ఈ కోసాక అంటిపెట్టి ₹100 చేసినాం కాలుతుంది అది కాల్తలేదమ్మా. అప్పుడే ముడుచుకోపో ఉన్నాయి బంజాయి నోటి దగ్గరకు వస్తుంది అంటుకుంటలేదు. అంటుకుంటలేదు కానీ పేపర్ అక్కడ అంటుకుంది. ఇట్లా ఒరిజినల్ అని చెప్పి ఇప్పుడైనా నమ్ముతావా? ఒరిజినల్ అంటే ఇట్లా చూపించాడు ఆయన కాలు పెడితే అంటుకోలేము మరోసారి నీకు అర్థం కాదు. ఒకసారి మరోసారి గంట కావడం అయితే గింత కూడా పట్టుకోలేదు. లోడ్ దగ్గరికి రావాలి అంటుకోలేదు. ఎట్లా ఉంటుంది కలతలేదు అనమ్మా. ఒరిజినల్ అని చెప్పి అన్నమాట. ఇట్లా ఒరిజినల్ ఇట్లా చెక్ చేస్తారట. కెమికల్ కాలితే కాలేదట పేపర్ నోటు కాలేదట. అట్లా అని చెప్పి ఒరిజినల్ అన్నాడు. సరే బాబాయ్ ఇచ్చేసి అని చెప్పి అంత డబ్బులు ఇచ్చేసి తీసేస్తున్నాను. నువ్వు నమ్ముతావు నమ్మవు అని చెప్పి నీ గురించి అని చెప్పి అంతా మూడేసి చూపిస్తానమ్మా. ఒరిజినల్ నమ్ముతావు
నోటు కాలిపోతే మొత్తం చెప్పి టెన్షన్ మంచి పట్టింది మంచి పడుతుంది ఎట్లా కాలిస్తే నోట్కి అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్, నోట్కి ఏం కాలేదు. అంటే మనం ఇట్లా చెకింగ్ ఇట్లా చేస్తారని చెప్పి నాకు తెలుగుగా ఆయన చూస్తే ఎట్లా నమ్మాలి నిన్న అని చెప్పంటే ఇట్లా చూసాను అనమాట. ఇంతకు యూట్యూబ్లో చూస్తే అట్లనే చూపించారు. అట్లా అని చెప్పి అనేసి ఇట్లా చెక్ చేసిన అనమాట. 2 బాటలు తీసుకున్నాను. మీకు వాళ్ళకన్నా కావాలంటే ఒక బాటలు తీసుకోపోండి. 5 సంవత్సరాల దాకా పనిచేస్తుంది బేట. ఈ రోజా టైం కదా, అంటే ఒక పొద్దుల టైం కదా, రంజాన్ టైంలో నీ అబద్ధం ఆడుతున్నా బేట, అల్లాకే కోసం అట్లా ఇట్లా అని చెప్పి ఇచ్చింది. అంత పెద్ద మాట మనం ఇచ్చే పైసలకు అంత పెద్ద మాట ఎంతో ఎందుకని తీసుకోవాలని చెప్పి సరేలే బాబా ఇచ్చేసి అని చెప్పి 600 ఇచ్చి అయితే తీసుకొచ్చిన. ఇంత తక్కువ రేట్కి అయితే వాస్తవం రాదు. ఆయన ఎందుకు ఇచ్చిండు, ఆయన రైతు అయ్యి అక్కడికి తీసుకొచ్చినందుకు ఆయన అంటే వేరే గడబిడలో ఇట్లా ఇచ్చేది అది లేదు. వాస్తవంకి అయితే ఆ రేట్కి అయితే రాదు. నాకు తెలిసి తేనె అయితే ఆ రేట్కు 400, 450 ఆ రేట్లు అయితే రాదు. చెప్పలేము ఏదో ఆయన నాలాగే కోసం అట్లా ఇట్లా చెప్పన్నాడు. ఇక ఒక్క పొద్దులు ఉండి ఆయన అబద్ధం ఆడతాడు, ఎందుకు ఆయన నమ్మాలి, మనిషిని నమ్మకపోతే ఎట్లా అని చెప్పి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. అది ఈ 2 బాటల కథ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ టుమారో. రేపటి నుంచి ఇది ఎందుకంటే నేను వాటర్లో వేసుకొని తాగడానికైనా, నిమ్మకాయ రసంలో వేసుకొని తాగడానికైనా, ప్లస్ ఇంకొకటి నేను అవి తింటా, తమలపాకు ఇట్లా తింటాను అనమాట. దాంట్లో ఇట్లా వేసుకొని తినడానికైనా ఉపయోగపడుతుందని అని చెప్పి తీసుకొచ్చిన. చాలామంది మీరు అనుకుంటారు ఫేక్ ఉంటాయని చెప్పి, కానీ వాస్తవానికి అయితే ఇది చాలా ఓవర్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది వెయిట్ ఓవరే ఉంది. ప్లస్ ఇంకోటి టేస్ట్ చూస్తా నేను ఇంతకుముందు చాలా ఒక 3-4 సంవత్సరాల దగ్గర 4 సంవత్సరాల నుంచి నేను తేనె యూజ్ చేస్తాను ఆల్రెడీ. వాటర్లో అయినా కానీ నిమ్మకాయ రసంలో అయినా దాంట్లో దీంట్లో కలుపుకొని తింటా. నాకు వీటి టేస్ట్ తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ అక్కడ కొంచెం 4 ఇట్లా రాసుకొని చూసిన, ప్లస్ చెక్ చేస్తే సేమ్ తేలింది. ఓకే అని అయితే నేను నమ్మిన. ఇక రేట్ అయితే ఎక్కువనా తక్కువనా అనేది మీరు చెప్పాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, మంచిదే కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ టుమారో. గుడ్ నైట్.